అండ్ ఈ మారిన రూల్స్ వల్ల, ఐటీ రూల్స్ వల్ల అటు ఎంప్లాయీస్కి కూడా కొన్ని చేంజెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏమేం చేంజెస్ ఉన్నాయి? ముఖ్యంగా ఎంప్లాయీస్ కార్ ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు ఆఫీస్ కార్ని. సో అందులో ఎటువంటి రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి? ఓకే, సో ఇప్పుడు కార్ పర్క్విజిట్కి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా ఎప్పుడో చాలా పాత రూల్ అండి. ఇప్పుడు రీసెంట్గా చేంజ్ చేశారు. సో ఇప్పుడున్న రూల్ అంటే ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసిన రూల్ ప్రకారం ఏంటంటే ఒక ఎంప్లాయర్ కనుక తన ఓన్ కార్ని కానీ ఆర్ లేకపోతే తను హైర్కి తీసుకున్న కార్ కానీ ఎంప్లాయీకి యూస్ చేసుకోవడానికి ఇస్తే అండ్ ఎంప్లాయీ దాన్ని బోత్ పర్సనల్ పర్పసెస్ అండ్ ఫర్ అఫీషియల్ పర్పసెస్ రెండింటికి కనుక యూస్ చేసుకుంటే ఒక పర్క్విజిట్ వాల్యూని వాళ్ళ శాలరీ కాంపోనెంట్లో యాడ్ చేయాలండి ఫర్ ద పర్పస్ ఆఫ్ అరైవింగ్ ఎట్ ద ట్యాక్సబుల్ ఇన్కమ్. అయితే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములా అయితే కాదు. దానికి ఏంటంటే కార్ కెపాసిటీని బట్టి దాన్ని పర్సనల్ పర్పసెస్కి ఎలా యూస్ చేస్తున్నారు, ఎంప్లాయర్ ఎంత బేర్ చేస్తున్నాడు, ఎంప్లాయీ ఎంత బేర్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక 1.6 లీటర్స్ కంటే తక్కువ ఉన్న ఇంజన్ కెపాసిటీ 1.6 లీటర్స్ ఇంజన్ కెపాసిటీ కంటే తక్కువ ఉన్న కార్ కనుక ఎంప్లాయర్ కొన్నా ఆర్ ఎంప్లాయర్ హైర్కి తీసుకుని ఎంప్లాయీకి వాడుకోవడానికి ఇచ్చి ఆ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంప్లాయర్ కనుక బేర్ చేశాడు అనుకోండి, అలాంటి సందర్భంలో 5,000 రూపీస్ని పర్క్విజిట్ లాగా యాడ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఒక డ్రైవర్ని కూడా కనుక ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసినా లేకపోతే డ్రైవర్ కాస్ట్ రీయింబర్స్మెంట్ ఉన్నా కూడా ఆ 5,000 రూపీస్కి ఒక 3,000 రూపీస్ యాడ్ చేసి మొత్తం 8,000 రూపీస్ అవుతుందన్నమాట. దీన్ని మీరు అంతకుముందున్న రూల్తో కంపేర్ చేశారనుకోండి, అంతముందర 5,000 ప్లేస్లో 1,800 రూపీస్ అండ్ 3,000 ప్లేస్లో 900 రూపీస్ ఉండేది. అదే కనుక ఇప్పుడు మీ కారు కెపాసిటీ 1.6 లీటర్స్ దాటిందనుకోండి, అప్పుడు 5,000 ప్లేస్లో 7,000 వస్తుంది అండ్ ఆ డ్రైవర్ది మాత్రం సేమ్ ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్ది వాల్యూ మారదు కాబట్టి డ్రైవర్ది మాత్రం సేమ్ ఉంటుంది. దాన్ని మనం పాత దాంతో కంపేర్ చేసుకుంటే 2,400 ప్లస్ 900. ఇది ఎప్పుడు రన్నింగ్ కాస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ కంప్లీట్గా ఎంప్లాయర్ బేర్ చేసినప్పుడు. సపోజ్ ఎంప్లాయీ పర్సనల్ పర్పసెస్ కోసం వాడుకున్నంత వరకు బేర్ చేశాడు అనుకోండి, అఫ్కోర్స్ దానికి అన్ని రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసి ప్రూవ్ చేయాలి. సో ఆ ఆస్పెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తే అప్పుడేంటంటే ఎంప్లాయర్ ఇప్పుడు 1.6 లీటర్స్ కంటే తక్కువ క్యూబిక్ కెపాసిటీ ఉన్న కార్ కనుక ఇలాంటి సిచ్యువేషన్లో వాడితే దాని అప్పుడు పర్క్విజిట్ వాల్యూ వచ్చేసి 3,000 రూపీస్ ప్లస్ 3,000 రూపీస్ 2,000 ప్లస్ 3,000 అండి. ఎందుకంటే ఇంజన్ కెపాసిటీ 1.6 లీటర్స్ కాబట్టి 2,000 ప్లస్ 3,000 రూపీస్ ఫర్ డ్రైవర్. 1.6 లీటర్స్ కంటే ఎక్కువ ఉంటే 3,000 ప్లస్ 3,000. కంపేర్ దట్ విత్ 600 ప్లస్ 900 ఇన్ ది ఓల్డ్ సినారియో అండ్ 900 ప్లస్ 900 ఇన్ ది ఓల్డ్ సినారియో. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మారిన రూల్స్ వల్ల ఎంప్లాయీస్పై ఇంపాక్ట్ అయ్యే అంశాలు ఏంటి? ఇప్పుడు కొత్త రూల్స్ ప్రపోజల్ వచ్చిన తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. అంటే ఎస్పెషల్లీ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఉన్న వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే హెచ్ఆర్ ఎగ్జంప్షన్ తీసుకుందాం ఫస్ట్. మొన్నటిదాకా ఏంటంటే హైదరాబాద్ వాజ్ నెవర్ కన్సిడర్డ్ యాజ్ అ మెట్రో ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పసెస్. ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ మెట్రో సిటీ. అందుకని ఏంటి, మనకు 4 మెట్రో సిటీస్ ఉండేవి: ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై. ఇప్పుడు అహ్మదాబాద్, బెంగళూరు, పూణే, హైదరాబాద్ ఈ 4టిని కూడా మెట్రో సిటీస్లోకి యాడ్ చేశారు. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే అంతకుముందు వరకు మనకి ఓన్లీ 40% ఆఫ్ బేసిక్ వరకు మన హెచ్ఆర్ ఇవ్వచ్చు ఎంప్లాయర్ అని చెప్పి, ఆర్ లేకపోతే అంతవరకు ఎగ్జంప్షన్ కోసం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి మనకు రూల్ చెప్పేదన్నమాట. ఇప్పుడు దీన్ని మెట్రోలోకి హైదరాబాద్ని యాడ్ చేయడం వల్ల ఆ 40% ప్లేస్లో 50% తీసుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఒక సదర్ ఎంప్లాయీకి ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఒక 30% స్లాబ్లో ఉన్న ఎంప్లాయీని తీసుకుంటే దగ్గరగా అంటే ఇప్పుడు మనం ఒక బేసిక్ 50,000 బేసిక్ తీసుకున్నాం అనుకోండి, 50,000 బేసిక్ తీసుకుని 30,000 వరకు రెంట్ పే చేస్తే ఒక 30% స్లాబ్లో ఉన్న ఎంప్లాయీకి దగ్గరగా 18,720 రూపీస్ బెనిఫిట్ వస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్. ఇదొక చాలా మంచి అడ్వాంటేజ్ జస్ట్ బై చేంజింగ్ ది కేటగిరీ ఆఫ్ ద సిటీ. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జంప్షన్స్, వన్ ఆఫ్ ది చేంజెస్. రెండో చేంజ్ వచ్చేసరికి ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. ఇప్పుడు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ మీరు చూసుకుంటే ఈ యాక్ట్ రూల్స్ నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడో పెట్టినవండి. అప్పుడెప్పుడో 100 రూపాయలు లాగా ఇచ్చారనమాట. సో ఒక మీ పిల్లలకు కనుక మీరు ఫీజు కడితే 100 రూపాయల వరకు ఫీజు కనుక మీరు కడితే ఆర్ లేకపోతే మీకు 100 రూపాయలు అలవెన్స్ వస్తే ఆ 100 రూపాయల అలవెన్స్ మీరు ఎగ్జంప్షన్ లా క్లెయిమ్ చేసుకోవచ్చు అని పెట్టారు. పెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఏ మార్పు జరగలేదు. అయితే అది ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్, అంటే ఇవాళ రోజున్న కరెంట్ పరిస్థితిని అది ఇప్పుడు రిఫ్లెక్ట్ చేయదు. అందుకని ఏంటంటే దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్నేళ్లలో ఇప్పుడు దీన్ని చేంజ్ చేశారు. ఆ చేంజ్ ఏంటంటే 100 రూపీస్ బదులు ఒక చైల్డ్కి 3,000 రూపీస్ పర్ మంత్ తీసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది అనమాట. 3,000 రూపీస్ పర్ చైల్డ్, అది 2 పిల్లలు తీసుకోవచ్చు. సో దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్
చాలా సబ్స్టాన్షియల్గా ఉంటుందండి. ఒక 30% స్లాబ్లో ఉన్న ఎంప్లాయీని కనుక నేను తీసుకుంటే దగ్గరగా 21,000 రూపీస్ ఫర్ ది హోల్ ఇయర్ మీకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల, ఈ చేంజ్ వల్ల. తర్వాత వచ్చేసి హాస్టల్ అలవెన్స్ కూడా అంత ముందర ఎట్లా ఉండేదంటే, అంత ముందర ఓన్లీ 300 రూపీస్ పర్ మంత్. ఇప్పుడు ఎలా అయితే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 100 రూపీస్ పర్ మంత్ ఉండేదో, హాస్టల్ అలవెన్స్ ఏమో అంత ముందర 300 రూపీస్ పర్ మంత్ ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ చేసి 9,000 రూపీస్ పర్ మంత్కి తీసుకొచ్చారు. ఇది కూడా 2 పిల్లల వరకు అవైల్ చేసుకోవచ్చు. అంటే దగ్గరగా మీకు దీనివల్ల కూడా ట్యాక్స్ సేవింగ్ వచ్చేసి 65,000 వస్తుంది సంవత్సరానికి. వెరీ గుడ్ బెనిఫిట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన 3 ఎగ్జంప్షన్స్, ఏది హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఎగ్జంప్షన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎగ్జంప్షన్ అండ్ హాస్టల్ అలవెన్స్ ఎగ్జంప్షన్, ఈ 3 కూడా కేవలం ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లోనే అవైలబుల్ ఉంటాయి. మీకు న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఇవి అవైలబుల్ ఉండవు. ఇది కాకుండా ఒక 4వది కూడా ఒక ముఖ్యమైన చేంజ్, అది ఓల్డ్ ట్యాక్స్లో ఉన్నా న్యూ ట్యాక్స్లో ఉన్నా కూడా ఇది అప్లై అవుతుంది. ఇది యాక్చువల్గా నాకు పర్సనల్గా చాలా నచ్చిన చేంజ్. ఎందుకంటే దివ్యాంగ్ ఎంప్లాయీస్కి అంత ముందర వరకు యాక్ట్లో ఓన్లీ 3,200 రూపీస్ పర్ మంత్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లాగా ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని బాగా సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ చేశారు. దాన్ని ఏం చేశారంటే, ఈ పర్టికులర్ ఎగ్జంప్షన్ని ఒక మెట్రో సిటీలో అయితే 15,000 రూపీస్ ప్లస్ డిఏ పర్ మంత్, అండ్ నాన్ మెట్రో సిటీలో అయితే 8,000 రూపీస్ ప్లస్ డిఏ పర్ మంత్ అంతవరకు ఎక్స్టెండ్ చేశారు. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మెట్రోలో దగ్గరగా సంవత్సరానికి 44,000 రూపాయలు ట్యాక్స్ సేవ్ అవుతుంది, 44,000 రూపీస్. అండ్ నాన్ మెట్రోలో దగ్గర 17,000 రూపీస్ ట్యాక్స్ సేవ్ అవుతుంది.